ఏమైంది రాణి గాయత్రి? మీరు నన్ను అదోలా చూస్తున్నారు? ఒకవేళ మేము అవినాష్ మీద నమ్మకం ఉంచి చాలా పెద్ద తప్పు చేస్తున్నామని చెప్పడానికొచ్చారా మీరు? లేదు, నేను కేవలం మీరెలా ఉన్నారో చూడాలని మాత్రమే ఇక్కడికొచ్చాను. తమ కొడుకుకి కోడలికి తమ నిర్ణయాల పట్ల, తమ ఆలోచనల పట్ల, తమ నిజాయితీ పట్ల అనుమానం ఉందని తెలిసిన తరువాత ఏ తల్లైనా ఎలా బాగుంటుంది? రాజమాత, నాకు రాణా గారికి మీ నిజాయితీ మీద ఎన్నడూ అనుమానం లేదు. అన్నింటికీ మించి మీరు మమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టలేరు. కానీ నేను కోరుకునేదల్లా మిమ్మల్ని మీరు ఎన్నడూ బాధ పెట్టుకోకండి. మీరు నా నుంచి రాణాగారి నుంచి మీ గాయాన్ని దాచగలరు. బాధని కాదు. ఏదో ఏదో కోస్తుండగా ఇక్కడ గాయమైంది. ఇది చాలా చిన్న గాయమే. చూడండి, ఒక మామూలు కత్తి పెద్ద గాయం చేయగలిగిందంటే ఆలోచించాల్సి ఉంటుంది రాజమాత. రాణి గాయత్రి, ఏమిటి మీరు చేస్తున్న పని? మీరు అవినాష్ మీద ఎందుకు నమ్మకం ఏర్పరచుకోలేకపోతున్నారో మేము అర్థం చేసుకోగలం. కానీ రాణి, మీరు నమ్మకాన్ని వదిలేస్తే జీవితం దుర్భరంగా మారుతుంది. మరొక విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది ఒక రాజమహల్, రహస్యాల మహల్ కాదు. అందుకే మీరు అవసరానికి మించి ఆలోచించకండి. రాజమాత, మీరు చెప్పినట్టు ఇది రాజమహలో రహస్యాల మహలో నాకు తెలీదు. కానీ ఒక్క విషయం అర్థం చేసుకోగలను. మీరు మీ మనసులో ఒక రహస్యాన్ని దాచి ఉంచారు. దాన్ని నేను వీలైనంత త్వరగా తెలుసుకుంటాను. నేను మీ కోడల్ని, ఆమీర్ కోట్కి రాణిని. మిమ్మల్ని అలాగే ఈ ఆమీర్ కోట్ని రక్షించుకోవటం నా బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించకుండా నన్నెవ్వరూ అడ్డుకోలేరు. చివరికి మీరు కూడా. నేను బతికుండగా మీకు, నా భర్తకి, ఈ ఆమీర్ కోట్కి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.